కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు వీరోచిత పోరాటం చేశారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ అన్నారు. భారత సైనికుల పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేవైఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణం పెద్దగడియారం చౌరస్తాలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వంగూరి రాఖీ మాట్లాడుతూ కాశ్మీర్ను ఆక్రమించాలనే దురుద్దేశంతో పాకిస్తాన్ చొరబాటుదారులను భారతదేశంలోకి పంపించి భారత సైనికులపై దాడులు చేయించిందని అన్నారు. నాటి భారత ప్రధాని వాజ్పేయి వ్యూహాత్మకంగా వ్యవహరించి భారత సైనికులను మోహరించి పాకిస్తాన్ మూకలను తరిమి కొట్టారని అన్నారు. నాటి పోరాటంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పోరాటాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, వీరలి చంద్రశేఖర్, పోతిపాక సాంబయ్య, పిల్లి రామరాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రేవల్లి కిరణ్ కుమార్, అజయ్, భరత్, సాయి, సందీప్, దేవి, లోహిత్ రెడ్డి, శ్రీకాంత్, రాఘవ, వెంకన్న, జనార్దన్, గణేష్, సాయి, శ్రీకాంత్, కోటి, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు. యువమోర్చా జాతీయ స్థాయి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇదొక కార్గిల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఆ రోజు 1990 నాడు మే 3 నుంచి జూలై 22 వరకు జరిగిన యుద్ధంలో ఈ యొక్క సైనికులు దేశం కోసం ఏ విధంగా పోరాడి వాళ్ళు చేసిన త్యాగానికి, వాళ్ళు చేసిన పోరాటానికి ఇవన్నీ స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా ఆ రోజు విజయం కలిగిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక కార్గిల్ దివాస్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క భారతదేశం కోసం ఆ రోజు పాకిస్తాన్ కాశ్మీర్ మీద కుట్ర పన్ని ఈ యొక్క కాశ్మీర్ ఆక్రమించాలని చెప్పి ఆలోచనతోని భారతదేశం మీద చొరబాటుదారులని ఈ యొక్క కార్గిల్ జిల్లాలో పంపించి భారత సైన్యంపై దాడి చేస్తే ఆ రోజు భారతదేశం ఉన్న ప్రధాని వాజ్పేయి దాని ఆలోచనతోని చాలా జాగ్రత్తగా యుద్ధం చేయొద్దని చెప్పి ఆలోచించి కూడా ఈరోజు పాకిస్తాన్ బుద్ధి మారకుంటే వాజ్పేయి ఆధ్వర్యంలో ఆపరేషన్ విజయ్ అని కార్యక్రమం మీద ఈరోజు పాకిస్తాన్ సంబంధించిన చొరబాటుదారులని ఆ యొక్క తీవ్ర పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టడంతో ఆ రోజు కలిగిన విజయాన్ని, ఆ రోజు ఎవరైతే సైనికులు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిరో, ఎవరైతే పోరాడిరో వాళ్ళ స్ఫూర్తిగా ఈరోజు దేశవ్యాప్తంగా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కాగడ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్గిల్ అమరవీరులు దాదాపు 25 సంవత్సరాలైంది కార్గిల్ యుద్ధం జరిగి 500 మంది అమరవీరులు ప్రాణత్యాగాన్ని కోల్పోయారు. దగ్గర ఒక 1500 మందికి ఆ రోజు కార్గిల్ యుద్ధంలో గాయాలైనాయి. ఈరోజు ఏదైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళకి నివాళులు అర్పించాలని చెప్పేసి నల్గొండ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేశభక్తి కావచ్చు, జాతీయ పునర్నిర్మాణం కావచ్చు, ఈ అంశాలన్నిటిని తీసుకొని బీజేవైఎం అనే ఆర్గనైజేషన్ ముందరికి నడుస్తుంది. ఇది బీజేపీ యొక్క యూత్ వింగు కాబట్టి భారతదేశపు యువతకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఒకటే చెప్తున్నాం, ఆ యొక్క సైనికులు ఎంతగానో అయితే కొట్లాడుతారో మనం కూడా ఈ దేశ భద్రత కోసం, దేశం యొక్క సుభిక్షత కోసం మా యొక్క బీజేవైఎం రాష్ట్ర కమిటీ కూడా ఈ యొక్క రాష్ట్ర యువతకు కూడా ఒకటే సందేశం ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా చెప్పింది. ఎటువంటి డ్రగ్స్ కానీ లేకపోతే మారక ద్రవ్యాలకు కానీ అలవాటు పడకుండా ఆ యొక్క బార్డర్లో మన కోసం ఎంతమంది, మన దేశ రక్షణ కోసం ఎంతమంది సైనికులు అయితే మన కోసం ప్రాణత్యాగం చేసి కంటికి రెప్పపాటు లేకుండా మన కోసం కాపలా కాస్తుర్రో ఈ యొక్క అంతర్గత దేశ భద్రత కోసం ఈ దేశ యువత పనిచేయాలని చెప్పేసి బీజేఎం రాష్ట్ర యువతకు పిలుపునిస్తుంది.